ఈరోజు అనేక రకాల ఇబ్బందులు గురి చేయడం జరిగింది. సింగరేణి రోజు ఫలితంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఒక్కొక్కసారి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రైవేటు పరంగా ఉన్నటువంటి కంపెనీలను పోల్చి చూసినట్లయితే సింగరేణి అద్భుతమైనటువంటి కంపెనీ. చివరకు సింగరేణి కార్మికులకు పిఆర్ఎస్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్నటువంటి బొగ్గు 50% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టీజీ జెన్కోకు సరఫరా చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యొక్క బకాయిలు ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బకాయిలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చెల్లించలేదు. ఈ రెండు పార్టీలు కలిసి సింగరేణి ఈరోజు నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకు, ఎందుకంటే కార్మికులు ఈరోజు 40,000 మంది 45,000 మంది ఉండొచ్చు, కానీ మొత్తం 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి 8 జిల్లాల ప్రజలకు సంబంధించినటువంటి గుండె చప్పుడు ఈ యొక్క సింగరేణి కంపెనీ. అటువంటి కంపెనీని ఈరోజు మరి మనుగడని ప్రశ్నార్థకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సింగరేణి ఏ కుటుంబం ఆస్తి కాదు, ఏ పార్టీ ఆస్తి కాదు. ఇది సింగరేణి కార్మికుల యొక్క ఆస్తి. దీనిపైన మరి పెత్తనం చేస్తూ కార్మికుల జీవితాలు రోడ్డున పడేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము ఇది చరిత్ర క్షమించదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. మనకందరూ తెలుసు, గతంలో యూపీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ రకంగా బొగ్గు కుంభకోణాలు జరిగాయో మనం చూసాం. 216 కోల్ బ్లాక్స్ను సుప్రీంకోర్టు రద్దు చేసి తెల్ల కాగితాల మీద కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో కోల్ బ్లాక్లను అలాట్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించి వాటిని ఆక్షన్ పద్ధతిలో, వేలం పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంట్ చేయాలి. కోల్ బ్లాక్స్ అనేది, మైనింగ్ అనేది ఇది నేషనల్ ప్రాపర్టీ, ఒక పార్టీదో వ్యక్తులదో కాదు. ఇది నేషనల్ ప్రాపర్టీ కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలని చెప్పి ఆ రోజు క్యాప్టివ్ మైన్స్, వేలం పాట అనేటువంటి పద్ధతిలో కోల్ బ్లాక్స్ అలాట్మెంటు జరుగుతున్న విషయం మనకు తెలుసు. 2015లో ప్రారంభమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత, సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రారంభమైనటువంటి ఈ కోల్ బ్లాక్స్ యాక్షన్ కేంద్ర ప్రభుత్వము స్వతంత్రంగా నిర్వహిస్తూ ఉంది. కానీ ఏ ఒక్క బ్లాక్లో కూడా చిన్న పొరపాటు జరగలేదు. 100 కోల్ బ్లాక్స్ ఈరోజు యాక్షన్ చేస్తూ ఉన్నాం, అలాట్మెంట్ చేస్తూ ఉన్నాం, కోల్ ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం. ఈరోజు కోల్ ప్రొడక్షన్ ఏంటంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాకు ఇటీవల పెరిగింది. 1 బిలియన్